అందరికీ నమస్కారం. శబరిమలకి సంబంధించిన వీడియో ఇద్దాం అనుకున్నాను. బట్ దానికన్నా ముందు ఐబొమ్మ రవి విషయంలో ఊహించని ట్విస్ట్ అనమాట. సివిఎల్ నరసింహారావు గారు అని చెప్పేసి నాకు సింధూరు సినిమాలో బాగా ఇష్టమైన లక్కీలీ ఫేస్బుక్ పుణ్యం అని చెప్పేసి ఆయన కూడా నా మిత్రుడు, ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. ఇంకా చాలామంది సినిమాలో చాలామంది నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు. సో విషయం ఏంటంటే ఆయన పుష్ నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాను. సినీ ఇండస్ట్రీ అతను అండ్ లాయర్, హైకోర్టు లాయర్ అతను, ప్రాక్టీస్ ఎప్పుడు చేసిన మొత్తం డీటెయిల్స్ పెట్టాను చూడండి. ఈవెన్ హనుమంతుడికి ఐ థింక్ మన అడ్డగొట్ట ఏరియాలో హనుమాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది, అది మొత్తం ఆయన చూసుకుంటూ ఉంటారు. మంచి రామభక్తుడు కూడా. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఐబొమ్మ రవి విషయంలో సొసైటీ మొత్తం ఏమంటారంటే చూసి రవి తరఫున నేను వాదిస్తా, నిజాలంటే సొసైటీకి తెలియాలి అన్నాడు. సి కళ్యాణ్ ఒక నిర్మాత మార్నింగ్ ఒకటి అన్నాడు, వీలైతే లెంత్ అయిందని చెప్పేసి ఆపుతున్నాను, పర్లేదు అటాచ్ చేస్తారో చూడండి అంటే ఐబొమ్మ రవిని అంటే ఎన్కౌంటర్ చేయాలంట. అప్పుడు మిగతా బుద్ధి వచ్చిందంట, పైరసీ చేయకుండా అంటారట. ఎస్, ఐబొమ్మ రవిని నేను సపోర్ట్ చేయట్లేదు. అతను పట్టుకున్నారు, శిక్ష పడాలి, ఓకే కాదన్న. ఎన్కౌంటర్ చేయటం ఏంటి? నిజమే, అతని వల్ల 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇండస్ట్రీ నష్టమైంది, ఒప్పుకుంటా. అత్తారింటికి దారేది సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఆన్లైన్లో పెట్టారు, హెచ్డి ప్రింట్. సినిమా చూడలేదు జనాలు, లాస్ వచ్చిందా? లాభాలేగా. తర్వాత ఈ ఆన్లైన్లో హెచ్డి ప్రింట్ కొత్త సినిమాలు పెట్టినప్పుడు కూడా హిట్ అయిన సినిమాలని థియేటర్ జనాలు చూడలేదా? కలెక్షన్ల మోస్తరాలా? అంతెందుకు రీసెంట్ టైమ్స్లో ఏవైతే హిట్లు పడ్డాయో ఒకసారి తీసుకోండి లిస్టు. పైరసీ పెట్టలేదా? అండ్ ఐబొమ్మలో వచ్చేసి రీసెంట్ టైమ్స్ కొత్త సినిమాలు పెడతాడు, ఓన్లీ ఓటీటీలు పెడుతున్నాడు. సో మరి కళ్యాణ్కి, ఆయనకి నిర్మాతకు ఆలోచించాల్సింది ఏంటి? ఇక్కడ ఒకే ఒకటి, ప్రజల నుంచి ఐబొమ్మ రవికి అసలు ఆ రేంజ్లో సపోర్ట్ అసలు ఎందుకు వస్తుంది? సజ్జనార్ గారిని ఒక పెద్ద ఆవిడ, ఆమె వీడియో నేను వెనకాల అటాచ్ చేసిన తర్వాత ఒక పెద్ద ఆవిడ అడుగుతుంది, అయ్యా నా కొడుకులు కానీ నా కొడుకుల స్నేహితులు కానీ ఈ సినిమాలకి సంబంధించి వేలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవ్వట్లేదు అన్నప్పుడు అలుగుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు, కాపురాలు కూలిపోతున్నాయి, బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది, ఏమయ్యా సినిమా వాళ్ళకి బుద్ధి లేదా? సినిమాలో జ్ఞానం లేదా? సజ్జనార్ గారు ఐబొమ్మ రవి నాశనం మంచి పని చేస్తారు, మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బుద్ధి వచ్చేలా మీరు చేయండి. టికెట్లు ఎందుకు భారీగా పెంచుతున్నారు? థియేటర్లో పాప్కార్న్లు ఏంటి, పిచ్చి పిచ్చిగా రేట్లు ఏంటి? కరెక్ట్, ఈరోజు పబ్లిక్ కూడా అదే అడుగుతున్నారు కదా. నేను మొన్న కూడా ఇదే అడిగా నేను, మీరు టికెట్ రేట్లు అవైలబుల్గా ఉంచి అటు పెంచకుండా, థియేటర్ కూడా పిచ్చి పిచ్చిగా కాస్ట్లు పెట్టకుండా, అరే వాటర్ బాటిల్ కూడా ఎమ్మ జీతం 100లో రేట్లు, పాప్కార్న్ బయట 5 రూపాయలు 10 రూపాయలు దొరికేది వచ్చేసి 50 రూపాయలు 100 రూపాయలు. సో అడ్డదిడ్డంగా రేట్లు పెంచి సామాన్యుని దోచుకుంటుంది ఇండస్ట్రీ వాళ్ళు కాదా, థియేటర్ వాళ్ళు కాదా? మరి వీళ్ళనేం చేయాలి చెప్పండి? కళ్యాణ్ గారు మీరే చెప్పండి, ఏం చేయాలి మరి మిమ్మల్ని? ఎవడు రమ్మన్నాడు? ఇంట్లో కూర్చొని ఎవడొద్దన్నాడు అంతేనా మీరు అంటారు? అదేనయ్యా మేము చెప్పేది, ఇంట్లో ఉన్న తల్లులు చెప్తుంది అదేనయ్యా. పిల్లలు ఏడంటున్నారు, డబ్బులు ఇచ్చేవారు ఊరుకోట్లే, అనకూడదు కానీ రిలీజులుగా అంతంత డబ్బులు పెట్టి వెళ్ళాలా? ఏ ఓటీటీలో లేవు, యూట్యూబ్లో లేదు ఆ సినిమాలు, మళ్ళీ వాటికి కూడా జనాలు పోతున్నారు ఎగేసుకొని మరలా. సో దీని అర్థం ఏంటి? జనాలని పిచ్చోళ్ళని చేసి, ఇప్పుడు మందు తాగేవాడు ఉన్నాడు, వాడు మందు అవుతున్నాడు, అది ఆరోగ్యం పాడైంది. కానీ చీప్ లిక్కర్ కాకుండా, కల్తీ మధ్య కాకుండా నికాసన మద్యం ఇస్తాం, నువ్వు 5 ఏళ్ళు పోయేవాడివి ఒక 20 సంవత్సరాల తర్వాత పోతావులే అని మందు అమ్మట్లేదు ప్రభుత్వాలు. ఈ పైరసీ కూడా ఇంతే సార్, అండ్ సినిమాలు కూడా ఇంతే సార్. పైరసీ వాళ్ళు ఈడు కాకపోతే ఇంకొకటి వచ్చి పెడతాడు, ఎందుకు? వాడికి డబ్బులు కావాలి, బెట్టింగ్ యాప్ నుంచి డబ్బులు వస్తాయి. అండ్ మోర్ ఎవర్ వాడు ప్రజలకు హీరోలా కనపడాలి, వాడు కనపడకపోయినా వాడి సైడ్ కనపడాలి. అలా వాడికి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి టికెట్ రేట్లు భయంకరంగా పెంచాలి, అండ్ అటదిట్టంగా దోచుకోవాలి థియేటర్లకు వచ్చిన వాళ్ళని. ఎవడికి వాడు స్వార్థపరుడు. ఇప్పుడు ఎవరిని ఎన్కౌంటర్ చేయాలి? ఇప్పుడు ఆయన సివిఎల్ నరసింహారావు ఒకటే అంటున్నారు, ఐబొమ్మ రవి ఎందుకు ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాడు, ఐబొమ్మ రవి ఎందుకు ఇలా తయారయ్యాడు, మొత్తం మనం డీటెయిల్స్ బయట పెడదాం, అండ్ అతను చేసిన తప్ప ఒప్పో మాట్లాడదాం. ఓవరాల్గా అన్నప్పుడు ఈ సమాజానికి సంబంధించి వస్తున్న స్పందన చూసి ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు సైతం, శివాజీ ఏమన్నాడు, ఐబొమ్మ రవి చూస్తే హైలీ టాలెంటెడ్లా ఉన్నారు, అతని యొక్క టాలెంట్ని, స్కిల్స్ని, నాలెడ్జ్ని ప్రభుత్వం మంచిగా వాడుకుంటే బాగుంటుందని చెప్పేసి అతను అన్నాడా లేదా? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం మంచిదే, కానీ అతను శిక్ష వేయకుండా ఇలా మార్చండి అని చెప్పేసి అతను అన్నాడు. ఇప్పుడు సివిఎల్ నరసింహారావు ఏమంటున్నారు, ఈయన ఖచ్చితంగా ఐబొమ్మ రవి ఎందుకు ఇలా చేశాడు డిస్కస్ చేద్దాం అన్నాడు. నేను మాట్లాడాను ఆల్రెడీ. ఈ
కరేబియన్ ఐలాండ్స్ ఏదైతే ఉందో నెవేస్, అక్కడ ఆల్రెడీ పౌరసత్వం అనేది ఉంది. సో మరి ఆ దేశానికి సంబంధించి పౌరసత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళ రూల్స్ ఏముంటాయి, మరి అవి ఫాలో అవ్వాలి కదా. ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఈరోజు ఇండస్ట్రీ వచ్చేసి ఓ రకంగా అడ్డంగా ఇరుక్కుంది. తప్పు చేసింది రవి, నో డౌట్. నష్టపోయింది ఇండస్ట్రీ, నో డౌట్. అరెస్ట్ అయింది రవి, ఎస్. బట్ అడ్డంగా ఈరోజు బలవుతుంది పబ్లిక్లో సినీ ఇండస్ట్రీ. కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ షూటింగ్లు అంటూ విదేశాలకు వెళ్ళిపోయి సినిమా బడ్జెట్ పెరిగిందని చెప్పి దారుణ టికెట్ రేట్లు పెంచి, అరే ఇళ్లలో పెద్దోళ్ళు వచ్చేసరి అంత రేట్లు పెట్టి ఎందుకు ఆగరా అంటే, కాదు నువ్వు ఇస్తావా లేదని చెప్పేసి ఇంట్లో గొడవపడి ఉన్న ఫోన్లు అమ్ముకొని ఉన్న వస్తువులు అమ్ముకొని దొంగతనాలు చేసి అడ్డదిడ్డంగా ఏంది పిల్లలను బలి చేయటం కదా. ఇండస్ట్రీలో సమాధానం చెప్పాలి. ఆ తల్లి అడుగుతుంది కదా, ఆ తల్లి అడిగేదానికి సమాధానం చెప్పండి. ఆ తర్వాత సి కళ్యాణ్ ఏం మాట్లాడాడో ఆ వీడియో కూడా పెడతాను. ఓవరాల్ ఈరోజు ప్రజలను చూస్తున్న స్పందన చూస్తుంటే రవి బహుశా ఊహించుంటాడు అన్నమాట. ఈ రేంజ్లో తనకి జనాలు నీరాజన పలుకుతారని, అండ్ సినీ ఇండస్ట్రీని ఈ రకంగా ఏగి పారేస్తారని సినీ ఇండస్ట్రీ ఉన్నటువంటి పెద్దలు ఇప్పుడు తలలో పట్టుకుంటున్నారు. ఇదేంట్రా బాబు, అరెస్ట్ కాకపోయినా మనకే బొక్క, అరెస్ట్ అయినా మనకే బొక్క, అటుగా మనకే ఎందుకు అని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే మారాల్సిన సినీ ఇండస్ట్రీ వాళ్ళు. గతంలో సీడీలు లేవా, పైరసీ సీడీ లేవా, అండ్ ఇప్పుడు ఆన్లైన్లో ఎన్ని పైరసీలు పెట్టినా కానీ సినిమా బాగుంటే థియేటర్గా చూస్తారా జనాలు. తప్పు ఎక్కడ జరుగుతుంది ఆలోచించండి. పైరసీని ఎంకరేజ్ చేయట్లేదు నేను. దిక్కుమల్తను ఓటీటీలో సైతం దీని అమ్మ జీవితం అనకూడదు, కానీ సబ్స్క్రిప్షన్ డబ్బులు తీసుకొని మరలా యాడ్లు ఏంటారా నాయన, ముందు ఒక యాడ్ వెనకాల ఒక యాడ్, అండ్ ఈ థియేటర్ వాళ్ళు అడ్డదిడ్డంగా రేట్లు పెంచుకోవటాలు, పనికి మన వాటికి డబ్బులు క్యాచ్ చేయటాలు. వీడియో పెడతాం చూడండి. మీలో కూడా రవికి సపోర్ట్ చేస్తుండే ఉంటే ఎందుకు సపోర్ట్ చేస్తుంటే కామెంట్ చేయడంతో పాటు సినీ ఇండస్ట్రీ ఎటువంటి మార్పుకోవాలి అది కూడా పెట్టండి. వీడియో క్లోజ్ చేస్తే మరలా చెప్తున్నా, సినీ ఇండస్ట్రీ కనుక టికెట్లు అందుబాటులో ఉంచి థియేటర్లు కనుక అడ్డదిడ్డంగా వాటికి రేట్లు కనుక పెంచకపోతే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీ బాగుపడింది, థియేటర్లు బాగుంటాయి, జనాలు బాగుంటారు, హ్యాపీగా పైరసీ తగ్గిపోయింది. పైరసీ ఒకవేళ చూసినా కానీ థియేటర్కి వెళ్ళి వచ్చి కుప్పలు ఉన్నారు. ఓపెన్గా చెప్తాను స్వామి, నా ఫ్రెండే ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. వాడు అసలు రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షోకి వెళ్ళేవాడు ఇంతకుముందు, ఈ మధ్య పైరసీ చూసేస్తున్నాడు. వాడు సినిమా బాగుంటుంది థియేటర్కి వస్తున్నాడు. నేను అన్న పిచ్చా నీకేమన్నా, ఆల్రెడీ పైరసీ చూసే మళ్ళీ ఎందుకంటే లేదు అది వేరు ఇది వేరు, సినిమా బాగుంటే థియేటర్లో చూస్తా అన్నాడు. మరి పైసా ఎందుకు చూస్తున్నావురా అన్న, బాగుందా చూస్తాను అన్నాడు. నీకు దండవరా బాబు, జాగ్రత్త పోలీసులు పట్టుకుంటారా అన్న, ఆ సైట్లు మూయించేస్తే నేను మాత్రం ఎందుకు చూస్తానని చెప్పేసి వాడు అంటున్నాడు. సరే ముందు ఆ పెద్ద ఆవిడ పెడతా, తర్వాత కళ్యాణ్ పెడతా చూడండి. అండ్ సినీ ఇండస్ట్రీ నుంచే ఐబొమ్మ రవికి సపోర్ట్ నరసింహారావు ఎప్పుడైతే వచ్చారో ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు అర్థం కావట్లా ఏం జరుగుతుందని చెప్పేసి. ఐబొమ్మ తప్పు అన్నప్పుడు నువ్వు ఇది కూడా తప్పన్నా సార్. నేనైతే మీకు నేను పెద్ద ఫ్యాన్ చదివినారా సార్. ఎక్కడ తప్పున్నా కూడా మీలాంటి ఆఫీసర్ ఉండాలని నేను కోరుకుంటా. ఫస్ట్ మీ పేరే చెప్తాను, నేను ఎక్కడ మీడియాలో చెప్పినా కూడా సార్. అందుకని అది తప్పు అయితే ఇది కూడా తప్పే సార్. కోట్లు పెట్టి తెస్తాను సార్. మరి సగటు మధ్యతరగతి మనిషి ఎంత పడుతుందో ఆలోచించా. ఆ హీరోలు కూడా ఆ హీరోలు కోసం చచ్చిపోతారు సార్ పిల్లలు. యూత్ మా హీరో గొప్ప అసలు మా పగలేకపోయినా కూడా ఎత్తేస్తాను. ఇంట్లో తల్లిదండ్రులు పీడిస్తాను, పెళ్లి అయితే పిల్లలు పీడిస్తాను. ఇంట్లో తినడానికి లేకపోయినా కూడా ఉన్న 2000 ఉంది, 3000 ఉంది, 10,000 ఉంది, జేబులో వేసుకొని పోతారు సార్. పిచ్చితో ఆ హీరో మీద అభిమానంతో ఆ సినిమా చూడాలని, మా హీరో సినిమా పైకి లేపాలని అట్లాంటి పిచ్చోళ్ళ కోసం మరి ఈ హీరోలు గాని, ఈ డైరెక్టర్లు గాని, ఈ ప్రొడ్యూసర్లు గాని ఎవరు ఆలోచించరా సార్? వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించరా? చెప్పండి. రేట్లు తగ్గాలగా, సినిమా టికెట్లు రేట్లు తగ్గాలి కదా. హాల్లో పోతే వాళ్ళు తిరుబండారాలు కొనుక్కుంటే వాటికి రేట్లు తగ్గాలి కదా. అవన్నీ మీరు ఆలోచించాలి కదా. ఒక సినిమా తీస్తే మంచి సినిమా, కుటుంబకరంగా పోయి సినిమా ఏ సినిమా ఉందా సార్ ఇప్పుడు ఈ రోజుల్లో? 10 రోజుల కన్నా ఎక్కువ ఆడతారు కంటే ఆ కథ ఎవరిది? వాళ్ళది కాదా? కథ ఏమన్నా బాగుంటుందా సార్? అసలు టీవీలో చెడిపోయే సినిమాలే కానీ తీసేది. కుటుంబాలు బాగుపడే సినిమాలు ఎవరైనా చేస్తారా? ఒక రాజమౌళి పక్కనిచ్చి ఒకటి అడగకుండా ఉంటుంది సినిమాలు. ఆడదాన్ని ఆట ఒత్తుగా నిలబెడతారా సార్? మీ ఊరు ఇంట్లో ఒక మాట పెడతాను, ఒక పాట పెట్టి ఆడతారని ఏమన్నా చూపిస్తారా సార్? అసలు పేరు వేసి మరీ ఆ పేరుక ఆ సినిమా తీసేవాళ్ళు కానీ, సినిమా చూపించేవాళ్ళు కానీ మీరు కూడా పుట్టింది ఆనించే కదా సార్. నాకు అసలు అక్కడ కొనుక్కొస్తుంది అనమాట. మీ జన్మానికి కారణమైన వాళ్ళని ఆ టంగట్లో నిలబెట్టి 2 పేరుకలు మీరు ఏం దాగి చిన్నప్పుడు మీరు బతికారు, మీరు ఆనించి పుట్టారో ఆ 2 పవిత్రమైన స్థానాలని 2 పేరుకలు కట్టి చూపిస్తాను సార్. దాని మీద మీరు చర్య తీసుకోరా సార్? సజ్జనారా సార్, మీరు ఐబొమ్మ రవిని పెట్టేది కరెక్టే, మీరు సవాల్ చేసినప్పుడు చాలా తప్పు విసరకూడదు. ఆ రూట్ ఎంచుకోవడం కూడా తప్పని రవి కూడా చెప్పిండు. దాని వల్ల నేను కరెక్ట్ కాదను, కానీ ప్రజల కోసం చేస్తున్నాను. మీరు కూడా ఇవన్నీ కళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. సజ్జనారా సార్, నాకు మీరంటే చాలా ఇష్టం, మీరు న్యాయం అయిపోయి ఉంటారు కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు.
ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా పకోడీ తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటైపోయింది. దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు. మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి కుదురుద్ది. ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం. ఎందుకంటే అంటే అంత బాధ. వాడికి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 100 మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండే లాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం. డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ వాడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరేమో అయిపోతారేమో అనే ఫీలింగ్తో భయం వస్తుంది.